5 సార్లు నిర్దోష అనే జడ్జిమెంట్ వచ్చినా చివరికి ఏం గెలిసే చెప్పండి? ఆ నోరే గెలిచింది, ఆ కేకలే గెలిసే చంపిస్తారు. మనకు రాయబడిన మరో పదం ఏంటో చెప్ప. ఆ రోజు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని. ఎస్, నేను రాజునే. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎస్ ప్రభు రాజే, రాజుగా నువ్వు స్వీకరించగలవా? ఎస్, నా లైఫ్లో ఆయన కింగ్ అని నువ్వు ఆహ్వానించగలవా? నా కింగ్ కొరకు నేను అన్నీ మానుకోగలను నువ్వు అనగలవా? అనలేమా? ఎందుకు చెప్పనా? మన దృష్టిలో, మన హృదయంలో యేసుప్రభు రాజు కదా. ఎవరు రాజు చెప్పండి? మనకు మనమే రాజులు, మనకు మనమే ప్రధానమంత్రులు, మనకు మనమే. ఎందుకంటే ఆయన రాజుగా ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నువ్వు సిలువేసుకోవాలి. యేసుప్రభుని వెంబడిస్తానంటున్నావు కానీ నీకు అన్ని పిలాతు లక్షణాలే, అన్ని పిలాతు లక్షణాలే. పిలాతు అన్నాడు, నువ్వు రాజు అని అడిగాడు. ఎస్, నేను రాజుని. మరో ప్రశ్న అడిగాడు, నిన్ను మాట్లాడగాది, నాకు విడిపించే అవకాశం ఉంది, నువ్వు ఒప్పుకుంటే నేను విడిపిస్తాను. నిన్న ప్రశ్న అడుగుతున్నాను, నేను విడిపిస్తాను, నాతో మాట్లాడవా అన్నాడు. మాట్లాడిన కానీ ఒక మాట చెప్తాను, నా తండ్రికి పర్మిషన్ ఇస్తే తప్ప ఎవడో నన్ను ఏం చేయలేవు, నువ్వు కూడా ఏం చేయలేవు. నీకు ఏదైనా నేను చెప్తాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. మీరు చేయాలనుకున్న త్వరగా చేసేయండి, త్వరగా చేసేయండి. చేయాలనుకుంటే త్వరగా చేసేయండి. పిలాతుని అడిగింది నేను ముగించేస్తున్నాను త్వరగా. పిలాతు ఎన్ని ప్రశ్న